నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ లోక్ అదాలత్లో సుమారు 350 కేసులు పరిష్కారం. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మున్సిపల్ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కమిషనర్ బండి శేషన్న, చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం, వారి అభివృద్ధికి, స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని మహిళలు మరింత వృద్ధి సాధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, రీసోర్స్ పర్సన్స్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రధాన కారణం మా వారు. అలానే భగవంతుడి దయ కూడా ఉంది కాబట్టి ఈ రోజున మీ మున్సిపల్ చైర్మన్గా మహిళగా నేను ఈ రోజున మీ ముందు ఉన్నాను. అలానే ప్రతి ఒక్కరూ ఒక చాటి మహిళగా గౌరవించుకుంటేనే మన సమాజంలో ఒక మహిళగా గౌరవం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాటి మహిళగా, ఇప్పుడు నేననే కాదు పక్క వాళ్ళైనా సరే, ఒక మహిళగా మనం గుర్తించిందనే మన మంచితనం. కానీ మహిళ లేనిది ఈ సమాజంలో ఏ పనులు కావు. ఒక ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు. అలానే ఆ విధంగానే ఇంట్లో ఇల్లాలుగా తల్లిదండ్రులకి మన ఇప్పుడు బిడ్డలు అభివృద్ధి చెందాలంటే ఒక తల్లిగా మన బాధ్యత ఎంతో ఎవరికి ఇస్తేనే ఆ బిడ్డ ఉన్నత స్థానం, ఉన్నత చదువులు కానీ ఏదైనా కానీ మన వల్ల అవుతుంది. మహిళలు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్రభుత్వాలు వారికి ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి స్కీమ్స్ వాళ్ళ అభివృద్ధి గురించి రాబోతున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. మహిళాభివృద్ధి ఆ యొక్క ఒక సామెత ఉంది, ఇల్లు చూడు ఇల్లాలు చూడని. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు చక్కగా క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉంటారో, ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారో, ఆ ఇల్లు అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంటాయనేసి మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్యోక్తి. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే అనేసి అన్నారు. ఎక్కడ స్త్రీలు ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని ఒక ఆర్యోక్తి. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మున్సిపల్ ఆఫీస్లో మమ్మల్ని పిలిచి ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మహిళ అంటే ఒక శక్తి. ఎందుకంటే మహిళ లేనిదే ప్రపంచం లేదు. ప్రతి ఇంటిలో ఒక మహిళను ఆ భగవంతుడు సృష్టించాడు. ఆ మహిళ వల్లనే ప్రతిదీ సమాజంలో మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి రంగంలో కూడా మహిళలు ముందంజలో ఉంటున్నారు. దేనికి భయపడలేదు. విద్యలో అయినా, పోరాటాల్లోనైనా, మరి రాజకీయ పరంగా కానీ దేనిలో చూసుకున్నా కానీ మహిళలు ముందంజలోనే ఉంటున్నారు. స్థానిక ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అంబేద్కర్ వాది కంచెల శేషు, ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహం లింకన్, చుక్కా వినయ్ కుమార్, కంచెల నాగభూషణం, వనిగల ప్రచిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో పలువురు శ్రామిక మహిళలను ఘనంగా సత్కరించారు. సుజాత, సలోమి, తాడికొండ శివమ్మ, మేరీ, కనకవల్లి, చొక్కా సుజాత, గ్రీష్మమ్మలను సత్కరించారు. కార్యక్రమాన్ని కె బెనహర్ బాబు, ఎం ప్రభాకర్లు పర్యవేక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
మన అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంగణంలో జరుగుతున్న ఈ శ్రామిక మహిళా దినోత్సవానికి వచ్చిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రామిక మహిళలు అంటే ఏంటంటే మహిళలు జీవితంలో సగభాగం ఆకాశంలో సగమని లేకపోతే వేదాల్లో మహిళల్ని పూజించారని చెప్తున్న ఈ దేశంలో ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఇంకా దుర్భరమైన జీవితం జీవిస్తున్న శ్రామిక మహిళలను ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారికి మహిళలకున్న సంబంధం ఎటువంటిదంటే ఆయన ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే హిందూ కోడ్ బిల్ తేవాలన్నాడు. హిందూ కోడ్ బిల్ అంటే ఆర్థికంగా ఒక తల్లిదండ్రుల ఆస్తుల్లో ఆడపిల్లలకు కూడా సమానంగా ఉండాలని ఒక బిల్లు తెస్తే అప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకించారు. అందుకు ఆయన రిజైన్ చేశాడు. కాబట్టి గొప్ప స్త్రీ పక్షపాతి బాబాసాహెబ్ అంబేద్కర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు బట్టి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు సమాజంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి ఆమె కూడా సమాజంలో ఆర్థికమైనటువంటి వనరులను సంపాదించుకునే విధంగా మరి అందరితో సమానంగా ఆమె హక్కులను సాధించుకోవడం కోసం కృషి చేసినటువంటి మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పిస్తూ మరి స్త్రీలలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులను కొంతమందిని సన్మానించడం జరిగింది. కారణం ఏంటంటే స్త్రీ సమాజంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని గుర్తించడం కోసం ఈరోజైనా కనీసం మన స్త్రీని మనస్ఫూర్తిగా గౌరవించి వాళ్ళని అభ్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్వర న్యాయం పొందడానికి జాతీయ లోక్ అదాలత్ దోహదం చేస్తుందని న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సత్వర న్యాయం జరగాలన్నా పెండింగ్ కేసుల పరిష్కారం కోసం అదాలత్ను ఉపయోగించుకోవాలని న్యాయమూర్తి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సుమారు 350 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సిస్టంలో వర్క్ జరగట్లేదు ఎక్కడన్నా వర్క్ తెనాలిలోనిటువంటి అన్ని కోర్టులలో కూడా సుప్రీంకోర్టు వారి హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు నేషనల్ మెగా లోక్ అదాలత్ని జరిపించడం జరుగుతున్నది. ఇందువల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజీ పడదగినటువంటి కేసులన్నింటిలోనూ సత్వరమైనటువంటి న్యాయం పొందడానికి మరియు ఏ విధమైనటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇరు పార్టీలు వారికి తోచినటువంటి చట్టబద్ధమైనటువంటి రీతిలో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులను రాజీ చేసుకొని త్వరితగతిన సత్వరమైనటువంటి న్యాయం పొందగలని ఆశిస్తున్నాను. మన తెనాలి పట్టణంలో ఉన్న అన్ని కోర్సులో కూడా నేషనల్ లోక్ అదాలత్ ప్రోగ్రాం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండే కేసులు మరి మీరు కనుక రెండు కక్షిదారులు ఇద్దరు కూడా ఇష్టపడిన పక్షంలో మరి వారి కేసుని జడ్జి గారి సమక్షంలో మరి వాటిని పరిష్కరించి త్వరితగతిన మీకు జడ్జిమెంట్ ఇచ్చి ఆ కేసులకి ముగింపు పలకడం జరుగుతుంది. మీకు తెలుసు చాలా కాలం నుంచి కోర్టులలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు మరి ఈ విధమైన మంచి విధానానికి శ్రీకారం చుట్టారు. గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. సంవత్సరం మొత్తం విద్యార్థులు నేర్చుకున్న అంశాలు వారి పేరెంట్స్ కు తెలియజేసేలా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి తెలిపారు. చిన్నారులు రైమ్స్ పాడి తల్లిదండ్రులను అలరించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తల్లిదండ్రులు తెలిపారు. What is this? What is this? Pink. What is this? What is this? Blue. What is this?
ఈరోజు తెనాలి నారాయణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తెనాలి 1 బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే లైక్ సంవత్సరం అంతా నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలు దే ఆర్ లీడింగ్ ద కాన్ఫరెన్స్ అండి. దీన్ని స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్గా మేము డిజైన్ చేశాము. సో ఈరోజు పేరెంట్స్ విచ్చేసి బ్రాంచ్కి వాళ్ళకి పిల్లలకి సంబంధించిన ఏదైతే నేర్చుకున్నారో అవి ఏవైనా ఏ సబ్జెక్ట్ అయితే లిటరసీ న్యూమరసీ ఏదైనా కానీ అది రైమ్స్ ఆర్ స్టోరీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టువర్డ్స్ ద కిడ్స్ అండ్ కిడ్స్ ఆర్ ఆన్సరింగ్ ఫర్ ద పేరెంట్స్. One day, a fox saw a monster face hanging for the wall, wanted the grave and saw, dumped it again, wanted the grave and saw, hanging for the wall. Sand, the sun, saw, hanging for the wall. What is this? What is this? Pink. What is this? Brown. What is this? Blue. What is this? Purple. Purple. Very good. My name is Shiv Parvati. My daughter's name is Shruti Laya. Class of LKG. 2 years నుంచి ఇక్కడ చదువుతున్నారు. ఎక్సలెంట్గా చదువుతున్నారు. వెరీ వెరీ గుడ్ వెల్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. సో పాప అన్నీ చెప్పారా? చెప్పిందండి. ఓకే, మీరు అన్నీ అడిగారా, తెలుసుకున్నారా? తెలుసుకున్నాం. రేటింగ్ ఇస్తారా మీ పాపకి? 5కి ఎన్ని స్టార్స్ ఇస్తారు మీ పాపకి? పాపకి 3 ఇస్తాను. ఇంకా కొంచెం రైటింగ్ అవి ఇంప్రూవ్ ఓకే, రైటింగ్ స్కిల్స్. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఓరల్ స్కిల్స్? ఓరల్ చెప్తుంది. ఓరల్ షీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. దెన్ వాట్ అబౌట్ షేప్స్ ఆఫ్ ద బాడీ, మ్యాథ్స్, లిటరసీ? దాన్ని పర్టికులర్గా పిల్లల్ని పట్టించుకుంటే బాగా చెప్తారు. ఆధ్యాత్మికతకు కేంద్రంగా వెలుగొందుతున్న తెనాలి పట్టణంలో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాన్ని మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు పూర్ణాహుతి మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2022 డిసెంబర్ 25వ తేదీన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా చేసుకుని అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. పారాయణ పూర్తయిన నేపథ్యంలో 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు పూర్ణాహుతి మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైకానస ఆగమోక్తంగా జరిగే ఉత్సవాల్లో 9వ తేదీన శోభాయాత్ర జరుగుతుందని, 10వ తేదీ నుండి విశేష పూజలు, హోమాలు, కళ్యాణోత్సవాలు జరుగుతాయన్నారు. అలాగే ప్రతిరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 2.5 సంవత్సరాల అనంతరం 108 కోట్ల సార్లు రామనామ మంత్రాన్ని యావత్ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని భక్తులు విశేషంగా పారాయణ చేసి ఆ యొక్క మహాయజ్ఞాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తెనాలిలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్స్ వేదికగా చేసుకుని మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దైవజ్ఞులు సుముహూర్తం నిర్వహించడం జరిగింది. 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఈ యొక్క కార్యక్రమాల్లో తొలి రోజున శోభాయాత్రతో ఈ యొక్క పూర్ణాహుతి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం విశ్వసేన పూజాది కార్యక్రమాలు, అంకురారోపణ కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి పూర్ణాహుతి మహోత్సవం ప్రతిరోజు విశేష హోమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనకర్తల చేత విశేష ఆధ్యాత్మిక ప్రసంగాలుగా జరుగుతాయి. అలాగే విశేష కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో విశేషంగా భక్త జనాభా విశేషంగా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆలయ ఈవోలు అవుతూ శ్రీనివాస్ రెడ్డి, హరిప్రసాద్లు మాట్లాడుతూ ఎంతో వైభవంగా జరిగే రామనామ పారాయణ పూర్ణాహుతి కార్యక్రమంలో భక్త జనావళి విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. తెనాలి కేంద్రంగా చేసుకుని చేపట్టిన రామనామ పారాయణ యజ్ఞంలో అనేక ప్రాంతాల భక్తులు పారాయణలో పాల్గొని జయప్రదం చేయడం సంతోషకరమన్నారు. పూర్ణాహుతి మహోత్సవంలో అనేక మంది ప్రవచనకర్తలు చేసే ప్రవచనామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞాన్ని ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు రోజు ఉదయం, సాయంత్రం వివిధ ప్రవచనకర్తలచే ఉచిత పారాయణ కార్యక్రమం పర్యవేక్షకులు బ్రహ్మాండంగా చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా 2 పూట్ల
బ్రహ్మాండంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా పాల్గొని శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంలో పూర్ణావతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన 108 కోట్ల శ్రీరామ పారాయణం అంటే ఇది దాదాపు ఎక్కడ జరిగి ఉండదు. ఆ పుస్తకంలో యొక్క వాటిని పూర్ణావతి కార్యక్రమంలో భాగంగా వాటిని ఇక్కడ భద్రపరిచి మనం ఒక స్తూపం ఏర్పాటు చేసి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో భగవత్ రామానుజదాసుడు ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, మార్చేటి వెంకటేష్, ఎం హరీష్, సురేష్, లీగల్ అడ్వైజర్ బిఎంఎస్ దుర్గాప్రసాద్, ఆధ్యాత్మికవేత్త కల్లూరు సూర్యనారాయణమూర్తి పలువురు పాల్గొన్నారు. రేపటి 9వ తారీఖున ప్రారంభమై 14వ తేదీ వరకు ఎంతోమంది మహనీయులు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరి ప్రవచనాలు వింటేనే మనకి హనుమత్ వైభవాన్ని వినొచ్చు. అందులో తెనాల్లో ఇంకొక విశేషం, పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం 4 వైపులా ధ్వజస్తంభాలు ఉండి అద్భుతమైన దేవాలయం. సుమారు నేను అనుకోవటం 200 సంవత్సరాల క్రితం అది ప్రారంభించబడి అప్పటి నుంచి దేదీప్యమానంగా ఎన్నో కార్యక్రమాలకు అది నిలయమై వారి సంకల్పంతో హనుమద్ అనుగ్రహంతో ఇంత వైభవంగా ఇక్కడ జరుగుతుంది కనుక 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుచున్నాం. అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగింది, ఆ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతోంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనటమే ఆ రామభక్తుడికి మనం చేసే సేవ. ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలోని మహిళా సంఘాలతో మహిళ యొక్క విలువ, ఆడపిల్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత మహిళలను సత్కరించారు. లెఫ్టినెంటల్ జి సియోను కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేజర్ రత్నసుందరి, మేజర్ రాజకుమారి మరియు మహిళా సంఘాల సేవకులు పాల్గొన్నారు. తెలియజేస్తారు. అయితే ఆ మాటలో కరెక్ట్ మాట ఏంటంటే దురదృష్టవంతురాలు. ఈ దురదృష్టవంతురాలుగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశారంటే అదృష్టవంతురాలుగా మార్చివేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అదృష్టాన్ని పొందుతుందని దేవుడు నమ్ముకుంటున్నాను. దేవుడి యొక్క మరి దేవుడు తెలిసినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల, దేవుడి భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోకి వెళ్ళడం వల్ల ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం ఆలోచన చేస్తే మరి నిజంగా యోసేపును వివాహం చేసుకున్న తర్వాత అక్కడ మరి ఆమె జీవితాన్ని మార్చివేసుకున్నాడని 2 యూదా గోత్రాలకి 2 రాజులు, 2 రాజులను ఆమె ఇవ్వడం అనేది జరిగింది. ఎంత సహాయంతో చక్కగా వివరణ ఇచ్చున్నారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన పురుషులకు మాకు నేను ఉపాధ్యాయులు చెప్పగలరు. మేము లేనిదే మీరు అవునా, మేము లేనిదే మీరు లేదని వాళ్ళని చక్కగా తెలియజేశారు. వాస్తవం. మరి స్త్రీ ద్వారా ఈ లోకానికి జన్మ అనేది ప్రారంభించబడి ఈ విధంగా అందరం కూడా అదేవిధంగా ఒక స్త్రీ ఎంతటి ఘనకార్యాలు చేస్తున్నదో చక్కగా వివరించాలని బట్టి గారిని అభినందిస్తున్నాను. వారు సహకరించిన సిబ్బందిని బట్టి అదే వచ్చిన అదేవిధంగా ఉద్యోగస్తులు మీ సంఘాలలో నుండి ప్రయాసం తీసుకుని వచ్చారు. మీరు దేవుని మందిరంలో గడిపిన ఈ సమయం మీ జీవితంలో మీకు ఉదాహరణ
సహజ యోగా ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని సహజ యోగా మందిరంలో తెనాలి మరియు చుట్టుపక్కల నుండి వచ్చిన యోగా సభ్యులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సహజ యోగా సాధన చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునని మాతాజీ నిర్మలాదేవి బోధనలు అందరికీ ఆదర్శనీయమని యోగా సాధకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్, నన్నపనేని భాస్కరరావు, సుగ్ల శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, గురం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు సహాయం చేసే ఈ కార్యం నాకు చాలా అనేక ఇబ్బంది పడ్డా కానీ ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు నేనే పక్క సహాయంగా ఎవరన్నా ఒకళ్ళు మనం ప్రత్యేక తీసుకుని నా అనుభవం ద్వారా మీకు చెప్పేది. నేను సిక్ అయిపోయాను, నా అనుభవం చెప్తున్నాను. నేను సిక్ అయితే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను. మీరు సరెండర్ అవ్వాల్సింది దేనికి నాకు అప్పుడు అర్థమైంది. 3 మహామంత్రాలు కనీసం అక్కడ చెప్పే ఉంది 15 మంది. వృత్తిరీత్యా ఒక 16 ఏళ్ళుగా ధ్యానంలో నిమగ్నమై ఉన్నాను. ధ్యాన స్థితిని ఆస్వాదిస్తున్నాను. ఈరోజు తెనాలిలో ఈ ధ్యాన కేంద్రానికి వచ్చి మా కలెక్టివ్ క్లియరెన్స్ ప్రోగ్రాము ధ్యాన ప్రోగ్రాంను నిర్వహించుకోవడానికి ఇక్కడి సహయోగులకు సహాయముగా నిల్చున్నాను. మాకందరికీ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో మేము మా జీవితాలనే కాకుండా ఎంతోమంది జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మార్చడానికి ఉపయోగించుకుంటున్నాము. అందుకే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి సహయోగ ధ్యానముకు శతకోటి ధన్యవాదములు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ధ్యాన కేంద్రములు మనుషుల్లోని మార్పుని కోరుకు సహజయోగ ధ్యాన మందిరం నిర్మించి 1 సంవత్సరం అయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది సహజయోగుల మధ్య ఇంకా అతిథులతో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సహజయోగం అంటే ఒక ఆనందమైన జీవితానికి మార్గం, ఆరోగ్యమైన జీవితానికి మార్గం, ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడుకున్న జీవితానికి మార్గం. ఈ సహజయోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ధ్యానం నేర్చుకొని ప్రశాంతమైన ఆనందమైన స్థితిలో ఉండాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అజాస్త్ర దీపారాధన, దీక్షాధారణ, అంకురారోపణ, కుంభారాధన, నీరాజన, మంత్రపుష్ప వంటి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, కుంభారాధన, యుద్ధ హోమములు, గోవర్ధన స్వామి, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు, శ్రీ వికనసాచార్య శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు చతుర్దశ కలశ స్నాపన, విశేష స్థాపన, స్వామివారి జీవధ్వజ శిఖరంనకు పంచాంగ వ్యాధి వ్యాసము, క్షీరాజు వ్యాసము, హోమములు, మంత్రపుష్ప కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
విజయనగర సామ్రాజ్యేశ్వరైనటువంటి శ్రీకృష్ణదేవరాయ సందర్శించినటువంటి శ్రీ రుక్మిణి దచ్చభామా సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆలయ ముఖమండప నవీకరణ చేసిన సందర్భంగా స్వామివారికి జీవోత్తర చక్రమునకు మరియు స్వామివారి విమాన గోపురములకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజున స్వామివారి విశ్వసేన పూజ, పుణ్యాహవాచన మరియు అగ్ని ప్రతిష్టాపన, యుక్తహోమములు, చతుర్థ కలశ స్థాపన, స్వామివారికి విశేష పంచామృత స్థాపన అనంతరము నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం జరుగును. సాయంకాలము 6:30 నుండి శిఖరము రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క నూతన ఉత్సవ విగ్రహము ప్రభుత్వ బలి కార్యక్రమం, ఊరేగింపు, గ్రామోత్సవము మరియు ధాన్యాదివాసము, పారమాత్మిక మహాశాంతి హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ముఖమండప నవీకరణ కార్యక్రమం, ఆలయ నవీకరణ జరిగి సుమారుగా 70 సంవత్సరాలు క్రితం ఆలయాన్ని నవీకరణ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దాతల సహకారంతో సుమారుగా 70 లక్షల వ్యయంతో ఈ ముఖమండప నిర్మాణాన్ని స్వామివారి విమాన గోపురం బొమ్మకొట్టు నిర్మించడం జరిగింది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి ముఖమండప నిర్మాణం పూర్తయిన సందర్భంగా ధ్వజశిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభించబడ్డాయి. రేపు 10:54 ధ్వజశిఖర ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. దాతలకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం 10వ తారీఖు సోమవారం ఉదయం కళ్యాణం అయిపోయిన తర్వాత చేయబడింది. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పట్టణంలో కిరాణా దుకాణాలను సందర్శించి వ్యాపార అభివృద్ధి కలగాలని కోరుతూ ఆశీర్వచనం అందజేశారు. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వంటివి వచ్చిన తర్వాత చిన్న చిన్న కిరాణా దుకాణాలు వంటివి వ్యాపారాలు లేక దయనీయ పరిస్థితికి చేరుకుంటున్నాయని, యజమానులు దుకాణాలను మూసివేసి గుమస్తాలుగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నెలకొందని, ఇటువంటి తరుణంలో వాసవి అమ్మవారి ఆశీస్సులతో చిరు వ్యాపారులకు అష్టైశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుతూ ఆశీర్వచనం అందించినట్లు బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రజనీ గారు ఓకే ఇట్ వచ్చేస్తుంది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అవతరించి 4000 సంవత్సరాలు పైగా అయినది. అమ్మవారి యొక్క ఆత్మార్పణ కూడా 4000 సంవత్సరాల క్రితమే జరిగింది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ మహోత్సవం ఈ సంవత్సరము అధికారికంగా ప్రకటించడం ఒక విశేషం. అందులో భాగంగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజు మన తెనాలిలో ఉన్న అందరూ కూడా వ్యాపారస్తులు షాపును సాయంత్రం పూట ఒక 4-5 గంటలు విరామం ఇచ్చి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి చేసే సేవల్లో ఊరేగింపులో పాల్గొవలసిందిగా కోరుచున్నామని మేము ప్రకటించాము. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దాంట్లో అమ్మవారి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా వాళ్ళ దుకాణాలన్నీ కూడా ఆ రోజు బంద్ చేసి అమ్మవారి దేవాలయంలోకి వచ్చి విశేషమైన సేవా కైంకర్యాలన్నీ కూడా చేసి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందారు. ప్రజ్ఞానంద స్వామీజీగా బాలస్వామి గారు తెనాల్లో ఉన్నారు. మరి వీరికి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతులు అయిన సందర్భంగా మరియు ఆ రోజు 31
3/25 అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు మన షాపులు అందరూ కట్టివేయడం జరిగింది. మరి ఆ షాపులకి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందాలని స్వామి తలిచి ఈ రోజున ప్రతి షాపుని కూడా ఆశీర్వచనం ఇచ్చి షాపుకు ఇచ్చేసి షాపులో దీపారాధన చేసి షాపు యజమానులకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం తెనాల్లో జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మరింత బాగా మనం అందరం కూడా అమ్మవారి ఆత్మార్పణ దినం రోజు ఐకమత్యంగా కలిసి షాపులు కట్టేసి ఇలాంటి కార్యక్రమాన్ని మరింతగా చేద్దామనేది ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ లోక్ అదాలత్లో సుమారు 350 కేసులు పరిష్కారం. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.